సైలెంట్ ఉంటారా? ఏ పార్టీ వాడు మాట్లాడినా వాడిని ఎవడో కూడా పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్యం, స్వామ్యం కాదు. వినాలి. వాసు బ్రహ్మారెడ్డి బతుకున్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నారా? అప్పుడు ఏం పీకా నువ్వు? ఏం పీకా నువ్వు? రాజశేఖర రెడ్డి తెలంగాణకి మొట్టమొదటి విలన్ తెలంగాణ వీసా కావాలన్నావు. ఏ విధమైనటువంటి సందేహం లేదు. బహిరంగ హైదరాబాద్ తెలంగాణని ఎవరు మోసం చేశారు? తెలంగాణని ఎవరు దోపిడీ చేశారు? తెలంగాణలో వేల ఎకరాలు ఎవరు అధికారాన్ని లాక్కున్నారు? తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. ఆయన సమయం కదా, ఆయన మాట్లాడినండి. తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ దగా చేసింది. మరి తెలంగాణకు అన్యాయం ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ చేసింది. వాళ్ళకి అదే ముఖ్యమంత్రి పదవి ఇస్తే వాళ్ళు నీళ్లు ఉండేవాళ్ళు. మీరు హామీలు ఇచ్చి తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. ఆయన మీరు చూశారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు పేర్ని నాని గారు మాట్లాడిన దాని గురించి ఒకసారి మీరు మాట్లాడండి. ఫస్ట్ ఎందుకు ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది? ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే అంతకుముందు ఎంతో మంది మాట్లాడినా కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎందుకు పేర్ని నాని గారు అదే సామాజిక వర్గం అనే పేర్ని నాని గారు మాట్లాడారు, మరొకరు ఎవరు మాట్లాడకుండా ఎందుకు మాట్లాడారు? నేను అడగట్లా, ప్రజలు అడుగుతున్నారు, రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు. చెప్పండి సార్. ఇప్పుడు పేరు నాని గారు ఎందుకు మాట్లాడారు, మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదని మీరు ఎలాగంటారు? మిగతా వాళ్ళు మాట్లాడలేదా? మిగతా వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్ లో? పేరు నాని గారు వేరే ప్రెస్ మీట్ పెట్టారు. వేరే ప్రెస్ మీట్ పెడితే విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఏం సమాధానం చెప్పాడు? అయ్యా అక్కడ కోమటిరెడ్డి గారు సినిమా ఫోటోగ్రాఫ్ మినిస్టర్ గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆడించారట. ఇలా కోనసీమ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి, నాశనం అయిపోవడానికి, చెడిపోవడానికి తెలంగాణ నాయకులు, తెలంగాణ ప్రజలనే కామెంట్ చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? తెలంగాణ నాయకులు అన్నారు, ప్రజలని అన్నారా పవన్ కళ్యాణ్ గారు? మీరు అంటున్నారు కదా తెలంగాణ నాయకులు అంటే అండి సార్. తెలంగాణ సార్ మీ అమ్మ మొగడు అన్న దానికి మీ తండ్రి అన్న దానికి తేడా అంటే ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. నాయకులకి ప్రజలకి కరెక్ట్ గా చెప్పారు, మీరే కరెక్ట్ గా చెప్పారు. రెండిటికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. మీ అమ్మ మొగడు అంటే ఏంటి? మీ అమ్మ మొగడు అంటే ఏంటి సార్? వాళ్ళ తండ్రే కదా. కరెక్టే, తండ్రే కదా, కానీ ఉచ్చారణలో తేడా ఉంటుంది కదా. వినాలి సార్, మీరు అర్థం చేసుకోవడంలో మీ పొరపాటు. అది తెలంగాణ నాయకులు అంటే నాయకులు అక్కడ ఊరి నుంచి వచ్చారా? తెలంగాణ నాయకులు ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి, ఢిల్లీ నుంచి వచ్చారా? తెలంగాణ ప్రాంత వాసులే కదా, తెలంగాణ ఉన్న వ్యక్తులే కదా. ఏం మాట్లాడతారు మీరు? నాకు అర్థం. నాని గారు మాంత్రికుడు అని అంటలో కారణం ఏంటి? మాంత్రికుడు అని ఎందుకన్నా అంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు మాంత్రికుడు అంటే అంతకు మించి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక జోకరు, పొలిటికల్ జోకర్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచే ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. నేను ఎప్పటి చూడాల నాకు రాజకీయాలు అడుగుపెట్టినప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు తన జీవితం నాకు చేస్తాడని నేను అనుకోను. నారా లోకేష్ గారు అటువంటి స్టేట్మెంట్లు ఎప్పుడు ఇవ్వాలా? మరి ఎందుకు అంత దౌర్భాగ్యమైన స్టేట్మెంట్ ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు ఎట్లా ఉన్నాడు? ఎవరిని హెచ్చరిస్తాడు నీ సనాతన ధర్మం? ఎవరిని హెచ్చరిస్తాడు నీ కోపం? అదే మీ ప్రాబ్లం. 2 ఓట్లు ఎవరిని హెచ్చరిస్తాడని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి మాట్లాడతాడు. ఏమంటే నీ స్థాయి అంటే? నీకన్నా మహానుభావులు ఆ కాలగర్భంలో కలిసిపోయారు. నేను పెద్ద పోటీగాడువా? నీకు మించిన తలపడి కరెక్ట్ మీరు చెప్పింది. ఆయన కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉదాహరణగా చూపించవచ్చు. పెద్ద పోటీగాడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కాలగర్భంలో కలిసిపోయినట్టు 11కు పడిపోయారని ఉదాహరణ చూపించవచ్చు అంటారా? కాలగర్భంలో కలిసిపోతున్న పవన్ కళ్యాణ్
అదేనండి, కాలగర్భంలో కలిసిపోతాక రెడీగా ఉన్న 150 నుంచి 11కు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఉదాహరణగా చూపించి బాబు పవన్